హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి టాక్స్. నిన్న మనం ఒక కీలకమైనటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. చిప్స్ అంటే కేవలం టెక్నాలజీ కాదు, అది దేశాల మధ్య జరిగేటువంటి పోటీ, అది ఒక శక్తివంతమైనటువంటి స్ట్రాటజీ, అదే మన భవిష్యత్తు అని. ఇప్పుడు జపాన్ ఎలాగా అమెరికాను ఛాలెంజ్ చేసింది? అమెరికా ఎలా షాక్ అయింది? ఎందుకు వాళ్ళు ఇది కేవలం బిజినెస్ మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఎ నేషనల్ సెక్యూరిటీ అని అర్థం చేసుకున్నారు అనేది అనే ప్రశ్నతోటి మనం ఆపేశామన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే ఆ తర్వాత ఏం జరిగింది, అమెరికా దీనికి ఎలా స్పందించింది, ఈ యుద్ధంలో ఆసియా దేశాలు ఎలా కీలకమయ్యాయి అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. మనం గమనించామంటే జపాన్ వాళ్ళు అప్పట్లో వాక్‌మ్యాన్‌లు తయారు చేసేవాళ్ళు. వాక్‌మ్యాన్‌లో ఈ ఈ ఈ చిప్స్ వాడేవాళ్ళు. చిన్న చిన్న టేప్ రికార్డర్ లాంటివి క్యాసెట్ పెట్టుకొని వినేవాళ్ళం. హెడ్‌ఫోన్స్ పెట్టుకునేవాళ్ళం. తర్వాత వాటికే సీడీలొచ్చాయి. ఇండియాలో కూడా లేట్ 90స్‌లో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. అలా చూస్తే అక్కడ దాదాపు వాళ్ళు 300,000,000 డివైజెస్‌ని అమ్మారనమాట. ఒక్క ప్రోడక్ట్ తోటి అంత డబ్బులు ఆళ్ళు సంపాదించినప్పుడు అమెరికా కడుపు మండిపోయింది. ఎలా ఎలా చేశారు వీళ్ళు? మనం ఎందుకు మిస్ అయ్యాము? వీళ్ళని ఎలా డామినేట్ జేయాలి? మనం ఏం చేయాలి? అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మనకు తెలిసింది టెక్నాలజీ మారిపోయింది. యాపిల్ వచ్చింది, ఐపాడ్ వచ్చింది, ఐఫోన్ వచ్చింది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈ కథలో అసలు ట్విస్టు ఇప్పుడే మొదలైందనమాట. సో, ఈ చిప్స్ తయారీలో ఒక చిన్న నిర్ణయం తీసుకున్నది. ఎవరు? ఒక చిన్న ఐలాండ్ ప్రపంచాన్ని ఎలా మార్చిందో మనం ఇక్కడ తెలుసుకుంటామనమాట. సో, ఇప్పుడు 1968 సంవత్సరంలో జరిగిన విషయం ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి టెక్సస్ ఇన్‌స్ట్రుమెంట్ అనేటువంటి కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్, ఆయన పేరు మార్క్ షెఫర్డ్. ఆయన్ని ఆయన తైవాన్‌కెళ్ళాడు. తైవాన్ వాళ్ళు ఆయన వెళ్తూ ఉంటే ఎయిర్‌పోర్ట్ నుంచే ఇక రంగరంగ వైభవంగా అతన్ని మెస్మరైజ్ చేస్తూ ఉన్నారనమాట. తైవాన్ వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు. సో, డిన్నర్ టేబుల్ దగ్గర కాస్త గడిబిడి చేసుకున్నారనమాట. అక్కడేంటంటే వాళ్ళు మంచిగా స్టేక్ వడ్డించారు. అమెరికాలో స్టేక్ అనేది వెరీ పవర్‌ఫుల్ డిష్ అనమాట. దాన్ని ఎలా వడ్డిస్తారు, ఎలా చేస్తారు అదంతా మనకు అవసరం లేదు గానీ, కాకుంటే అది అతను అనుకున్నట్టు రాలేదు. దాంట్లో ఈళ్ళు చైనీస్ ఎక్కువగా సోయా సాస్ తింటారు. సోయా సాస్ ఏశారు. సమ్ రీజన్‌గా అతను కొంచెం ఇబ్బందిగా ఉన్నాడనమాట. సో, అక్కడేంటంటే తైవానోళ్ళు ఒకటి అనుకున్నారు, ఇంత బాగా చేశాము, ఇది జస్ట్ ఫుడ్ విషయం గాదు, దీని వెనకాల ఏదో ఉంది. దీన్నే అహంకారం అంటారు. ఇక్కడేంటంటే మేము బానే జేశాము అనేటువంటి రెస్పాన్స్ ఇస్తూ ఉంటే, అక్కడే తైవాన్‌కి సంబంధించినటువంటి ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మేధావి, ఆయన పేరేంటంటే కేటీ లీ అన్నమాట. ఆయన ఒక మాట అన్నాడు. ఇదంతా ఫుడ్ గురించి కాదు, ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేదుంది. వాళ్ళ దగ్గర ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంది. మనమేమో చిన్న దేశము. వాళ్ళు మనల్ని బుల్లీ జేస్తున్నారు. బుల్లీయింగ్ అంటే మీకంతా తెలిసిందే. సో, ఈ మాట విన్నటువంటి ఈ టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్ ఎగ్జిక్యూటివ్ కొంచెం షాక్ అయినాడు. సో, ఆ మాట వెనక ఏంటి అర్థం అనేది కొద్దిసేపటి తర్వాత ఆయనకు అర్థమైందనమాట. అసలు ఆ సమయంలో అమెరికాలో పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఎట్లుంది అంటే, ఒకవైపు భీకరంగా వియత్నాం, అమెరికా వార్ జేసుకుంటా ఉన్నాయి. అక్కడ అమెరికా ఇబ్బంది పడిపోతా ఉంది. బాంబులేసి గెలిచేద్దాము అనుకున్నటువంటి వీళ్ళ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? మనం ఇంతకు మునుపు మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో 1968 ప్రాంతంలో వీళ్ళు బాంబ్ ఒక చోటేస్తే ఆ బాంబెళ్లి ఇంకో చోట పడేది. కొన్ని వేల టన్నుల బాంబులేసినా కానీ వీళ్ళు అనుకున్నట్టుగా అక్కడ జరగట్లేదు. టార్గెట్‌లేం రీచ్ కావట్లేదు. సో, ఎవరు వాళ్ళకి లొంగిపోవడం లేదు. అప్పుడు గవర్నమెంటు గ్రౌండ్‌లోకి ట్రూప్స్‌ని పంపించింది. గ్రౌండ్‌లో ట్రూప్స్ పంపించినప్పుడు వాళ్ళు, వీళ్ళు యుద్ధం జేసుకుంటున్నప్పుడు అక్కడ జరిగిన విషయం తెలిసిందేననమాట. ఏంటి, వియత్నాం వాళ్ళు వీళ్ళ మాదిరిగా ట్రెడిషనల్‌గా వార్ జేయట్లేదు. ఎప్పుడో రాత్రులు వీళ్ళు నిద్రబోయినప్పుడు చెట్ల చాటున, పుట్ల చాటున సడెన్‌గా వచ్చి వీళ్ళని అటాక్ చేసేవాళ్ళు. అది గూడా దాన్ని గెరిల్లా వార్ అంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్నంత ఎక్విప్‌మెంటు, టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు.
సో, ఇంకో విషయం ఏంటంటే, అమెరికా సైనికులు గాని ఒక నలుగురు చనిపోయారనుకో, ఈ దేశంలో అమెరికాలో అదొక పెద్ద విషయం. పెద్ద రాద్ధాంతం చేసేస్తారు. సో, అది చాలా పొలిటికల్‌గా చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో, ఆ టైంలో ఇక్కడ తైవాన్ వాళ్ళేంటి, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వీడేదో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కానీ వీడి చేత ఏదో ఒక విధంగా మనము ఈ కాంట్రాక్ట్‌ని సైన్ చేయించుకొని, మనకొక ఫ్యాక్టరీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ మనకి పడాలి. పడితేనే మనం సర్వైవ్ కాగలమా అనేది. ఎందుకు అంటున్నారంటే, ఆ టైంలోనే చైనా ఎదుగుతా ఉందన్నమాట. సో, రెండో ప్రపంచ యుద్ధంలో చైనా దెబ్బతిన్నది. సో, ఆ క్రమంలో మళ్ళీ ఎదుగుతా ఉంది. కానీ చైనా కన్నెప్పుడు కూడా తైవాన్ మీద ఉంటదన్నమాట. ఎందుకు? తైవాన్ మాది అనేది. చైనాతో పాటు ఆసియాలో ఉండే దేశాలన్నీ గూడా భయపడుతూ ఉన్నాయి. ఈ ఆసియాలో ఉండే దేశాలేంటి? అమెరికా గాని మమ్మల్ని వదిలేస్తే చైనా మింగేస్తుందేమో! అంటే ఒక తైవానే గాదు. సింగపూరు, మలేషియా ఇవన్నీ గూడా భయపడుతూ ఉన్నాయి. సో, తైవాన్ పరిస్థితి ఏంటంటే ఇంకా క్లిష్టం. ఎందుకంటే చైనా పక్కనే ఉంది. ఎప్పుడైనా ప్రమాదం. అక్కడ వాళ్ళు ఒక్క నిజాన్ని అర్థం జేసుకున్నారు. దేశాన్ని కాపాడేది కేవలం సైన్యం మాత్రమే కాదు. దేశాన్ని కాపాడగలిగేది ఎకానమీ కూడా. ఎకానమీ అంటే మనకు జాబ్స్ కావాలి. మనకొక ఇండస్ట్రీ ఉండాలి. ప్రపంచంతో మనకు బలమైనటువంటి సంబంధాలుండాలి. అప్పుడే మనల్ని ఎవరు సులభంగా తాకలేరు అనేటువంటి ఒక స్ట్రాటజీ ఆ డైనింగ్ టేబుల్ దగ్గరనే పుట్టిందనమాట తైవాన్ వాళ్ళకి. సో, వాళ్ళు ఇవన్నీ అతను ఏం మాట్లాడినా, ఏమన్నా గాని వాటిని పట్టించుకోకుండా దిగమింగి అమెరికా కంపెనీలని మన దేశంలోకి ఎలా తీసుకురావాలనే దాని గురించి ఆలోచిద్దాము. ఆయనేమన్నాడు, ఈయనేమన్నా అది అజెండా కాదు అనేటట్టుగా ఆ లీ అనే అతను ప్రపోజ్ చేశాడు. సో, చేస్తూ ఏమన్నాడు, వాళ్ళ దగ్గర డబ్బుంది. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. మనకి అవి అవసరమున్నాయి. వాళ్ళిక్కడ ఉన్నారనుకోండి, మన ప్రజలకు ఉద్యోగాలొస్తాయి. అనే దాన్ని చాలా క్లియర్‌గా ఆ తైవాన్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి అధికారులకి దిశానిర్దేశం చేశాడు. అది ఒక సామాన్యమైనటువంటి నిర్ణయం కాదు. ఆ దేశం తన భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్ అనేది ఒక కంపెనీ గాదు. ఆ దేశ భద్రతకి ఉపయోగపడేటువంటి ఫ్యాక్టరీ అన్నమాట అది. సో, అప్పుడు ఏదో విధంగా ఆయన్ని మెస్మరైజ్ చేశారు. టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్ అనే ఫ్యాక్టరీని ర ఒప్పందం తీసుకున్నారు. అది ముందుకొచ్చింది. సో, అక్కడేంటి 1968లో ఇదంతా జరుగుతూ ఉండి ఆయన సైన్ చేశాడు. ఎళ్ళిపోయాడు. 69 కల్లా తైవాన్‌లో చిప్ అసెంబ్లీ అనేది ప్రారంభం అయిపోయింది. అది చిన్నగా మొదలైంది. కానీ కొద్ది రోజుల్లోనే మిలియన్స్ నుంచి బిలియన్స్ చిప్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఐలాండ్ ప్రపంచ సప్లై చైన్‌లో కీలకంగా మారిపోయింది. ఇది చూసిన తర్వాత ఇతర దేశాలు గూడా లైక్ సింగపూర్ గానీ, మలేషియా గానీ, దక్షిణ కొరియా గానీ అవి కూడా స్లోగన్ తయారు చేశారు. చిప్స్ తయారు చేయండి, దేశం ఎదుగుతుంది. దేశం ఎదుగుతుంది అంటే పల్లెల నుంచి ప్రజలు పట్టణాలకు వలసొస్తారు. పట్టణాల్లో జాబ్స్ ఉంటాయి. పట్టణాలు పెరుగుతాయి. పట్టణాలు పెరగడం వల్ల పేదరికం అనేది జాబ్స్ రావడం వల్ల పేదరికం అనేది తగ్గిపోతుంది. ఇదంతా గన్స్ తోటి గెలిచేటువంటి యుద్ధం కాదు. ఇది ఒక చిప్స్‌తోనే గెలిచేటువంటి యుద్ధం అనే విధంగా వాళ్ళు స్లోగన్స్ తయారు చేసుకున్నారనమాట. కానీ భారతదేశం అప్పుడు ఏం చేస్తూ ఉంది? ఇందులో పార్టిసిపేట్ చేసిందా? లేదా ఈ యొక్క స్ట్రాటజీలో గానీ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యిందా? అనేది మీరే కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇదంతా ఇక్కడ జరుగుతూ ఉంటే కాలిఫోర్నియాలో ఇంకొక రెవల్యూషన్ మొదలైందనమాట. ఇప్పటివరకు మెమరీ మీద ఉండేవాళ్ళు. సో, ఈ రెవల్యూషన్ ఏంటంటే 1968లో రాబర్ట్ నాయ్స్, గార్డన్ మోరు వీళ్ళు ఇద్దరూ కలిసి రాబర్ట్ నాయ్స్ అనే అతనేననమాట ఈ చిప్స్ ఇండస్ట్రీకి పితామహుడంటారో, ఇంకేమంటారో మీ ఇష్టం. సో, ఈ ఈ ఈ ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనే దాన్ని కనుక్కున్నది అతనే. దానికి అతనికి నోబెల్ ప్రైజ్ గూడా వచ్చింది. వీళ్ళిద్దరూ ఫెయిర్ చైల్డ్ కంప్యూటర్స్‌లో ఉన్నారని తెలుసుకున్నాం గదా! సో, ఆ ఫెయిర్ చైల్డ్ కంప్యూటర్స్‌ని వదిలి ఇంటెల్ కంపెనీని స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ ఆలోచన ఏంటంటే సింపుల్. ఆళ్ళకర్థమైపోయింది చిప్స్ అనేది ప్రపంచాన్ని మార్చేస్తది. దీన్ని మార్చేలాగా మనం చెయ్యాలి అంటే
దీన్ని తక్కువ రేటుకి మనం ప్రపంచానికి సప్లై చేయాలి. తక్కువ రేటుకి కావాలన్నప్పుడు ఎలాంటి టెక్నాలజీ వాడాలా, సప్లై చైన్‌ని ఎలా చేయాలా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలా అనేది మనం దాని మీద వర్క్ చేయాలి. సో, ప్రపంచమంతా గూడా ట్రిలియన్స్ ఆఫ్ చిప్స్ మీద వాడుతుంది అనే విషయాన్ని ఆ రోజే వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. అది ఈరోజు నిజం. ట్రిలియన్ చిప్స్ అంటే నమ్ముతామా? అది నిజం. సో, ముందు ఎక్కడ దిగారు వాళ్ళు? కంప్యూటర్స్ మీద చూశారు. కంప్యూటర్‌లు ఆ రోజుల్లో పెద్దగా ఉండేటివి, స్లోగా ఉండేటివి, చాలా కాస్ట్‌లీ ఉండేది. మెమరీ కోసం మనము మ్యాగ్నెటిక్ టేప్స్ వాడేవాళ్ళం. మీరు గుర్తుంటే మేమొచ్చేసరికి మ్యాగ్నెటిక్ టేప్ లేదు గానీ, ఫ్లాపీ డిస్క్ ఉండేది. సో, ఫ్లాపీ డిస్క్ ముందు మ్యాగ్నెటిక్ టేప్ ఉండేది. సో, అక్కడే ఐబీఎంకి చెందినటువంటి ఒక ఇంజినీర్ రాబర్ట్ డెనార్ అనే అతను ఒక ఐడియా ఇచ్చాడు. ఒక చిన్న ట్రాన్సిస్టర్, ఒక చిన్న కెపాసిటర్ అదే మెమరీ అవుతుంది. దాన్నే డీరామ్, ర్యామ్ అనుకుందాము. అదేంటంటే రాండమ్ యాక్సెస్ మెమరీ. దాన్ని డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీగా చేద్దాము అని ఇంటెల్ ఆ కాన్సెప్ట్ తీసుకొని మాస్ ప్రొడక్షన్ చేసి ప్రపంచాన్నే కంప్లీట్‌గా మార్చేసేసింది. ఇంతలో అక్కడికి జపనీస్ కంపెనీ బిజీకామ్ అని మీరు వినే ఉంటారు. బిజీకామ్ అనేది ఇంటెల్‌ని అడిగిందనమాట. సో, అక్కడ ఇన్ని చిప్స్ కంటే కూడా ఒకే చిప్ అన్ని పనులు చేయలేదా అనేది. సో, అక్కడ ఆ క్వెషన్ తోటి మనకేంటి ఈ మెమరీ నుంచి ప్రాసెసింగ్ వైపుకి వచ్చేసిందనమాట ఇంటెల్. అక్కడ పుట్టిందే ఇంటెల్ 4004 దాన్ని మైక్రో ప్రాసెసర్ అనేవాళ్ళు. ఆ మైక్రో ప్రాసెసర్ అనేదే ట్రెండ్ సెట్టర్. ట్రెండ్ సెట్టర్ ఎంతవరకు? ఇప్పటి వరకు కింగ్ ఆఫ్ చిప్స్ అని అనిపించుకున్నదనమాట ఇంటెల్. అంటే ఇది కేవలం ఒక చిప్ గాదు. ఇది ఒక కొత్త యుగం. ఇప్పుడు మన ఫోను గానీ, మన కారు గానీ, మన లైఫే మొత్తం దీని మీదనే ఆధారపడి ఉంది. సో, ఇప్పుడొకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. తైవాన్ కానీ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే, ఇన్ని రోజులు తైవాన్ ఒక దేశంలాగా ఉండగలిగేదా? చైనా ఉండనిచ్చేదా? ఇంటెల్ గాని ఆ రోజు ఆ రిస్క్ తీసుకోకపోతే, ప్రపంచంలో మనము ఇన్ని వస్తువుల్ని ఈ విధంగా మనం ఇలా వాడగలిగామా? వాడగలిగేవాళ్ళమా? ప్రపంచం ఇలానే ఉండేదా? అంటే చిప్స్ ఎవరి దగ్గరుంటే ప్రపంచమంతా వాళ్ళదే. చిప్స్ అనేది జస్ట్ టెక్నాలజీ గాదు. అదొక ఎనర్జీ. దట్స్ ఎ పాలిటిక్స్. దట్స్ ఎ ఫ్యూచర్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి టాక్స్. సో, మీకింకా డీప్ డిస్కషన్సు, ఇన్ఫర్మేషను కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.